మీ అందరినీ మీ నాన్న గురించి ఒక్క మాటలో చెప్పమంటే మీరు చెప్పే సమాధానం ఏంటో తెలుసా? హీ ఇస్ మై సూపర్ హీరో. కానీ అదే ప్రశ్న మీరు నన్ను అడిగితే నా సమాధానం మాత్రం హీ ఇస్ అ విలన్ ఆఫ్ మై లైఫ్. కన్నతండ్రిని పట్టుకుని విల్లన్ అంటున్నారే, అంతలా ఆయన మీకు ఏం అన్యాయం చేశారు? ఇంతకీ మీ నాన్న ఎవరు సార్? మా నాన్న పేరు దశరథ రామయ్య, ప్రిన్సిపల్ ఆఫ్ జెడ్పీ హై స్కూల్, మాచర్ల. నువ్వు ఆ క్రిమినల్ కొడుకువా? అవును, నేను ఆయన కొడుకునే. నేను కూడా అందరి పిల్లలులానే నా తండ్రిని ఒక హీరోలా చూశాను. కానీ ఆ రోజు మొత్తం మారిపోయింది. అభి, నువ్వు ఇంకా నిద్రపోలేదా? నాన్న, నువ్వు ఒక మంచి కథ చెప్పు, అప్పుడే నేను నిద్రపోతా. సరే, కానీ కథ చెప్పాక ఖచ్చితంగా నిద్రపోవాలి. సరే నాన్న. అనగనగా ఒక ఊరు. ఆ ఊరిలో ఒక పెద్ద చెట్టు ఉంది. ఆ చెట్టు క్రింద ప్రతి శుక్రవారం సంత జరుగుతూ ఉండేది. అప్పుడే ఒక అనాథ పిల్లవాడు విశ్రాంతి తీసుకుందామని ఆ చెట్టు దగ్గరికి వెళ్లి కూర్చుంటాడు. ఇంతలో ఒక పాము అక్కడే ఉన్న ఒక కూరగాయల సంచిలో దూరుతుంది. ఆ సంచిని తీసుకోవడానికి ఒక చిన్న పిల్ల వస్తుంది. ఇది గమనించిన ఆ కుర్రాడు ఆ సంచిని పిల్ల దగ్గర నుండి లాగేసుకుని ఆ సంచిని దూరంగా విసిరేయడానికి పరిగెడతాడు. అది చూసిన అక్కడి ప్రజలు ఆ పిల్లవాడిని దొంగ అనుకుని రాళ్లతో కొట్టడం మొదలుపెట్టారు. అప్పుడే ఆ కుర్రాడి చేతిలో ఉన్న సంచి జారి క్రింద పడుతుంది. దాంతో ఆ సంచిలో ఉన్న పాము బయటికి వస్తుంది. అది చూసిన అక్కడి ప్రజలు ఆ కుర్రాడికి క్షమాపణలు చెప్పి వెళ్లిపోతారు. తను సహాయం చేసినా ఎందుకు అందరూ ఆ కుర్రాడిని కొట్టారు నాన్న? ఎందుకంటే ఈ సమాజం ఎప్పుడూ కంటికి కనిపించిందే నిజం అని నమ్ముతుంది. అందుకే అక్కడ ఉన్న అందరికి వాడు ఒక దొంగలా కనిపించాడు. అక్కడ ఉన్న వారిలో ఒక్కరూ కూడా వాడు ఎందుకు ఆ సంచి తీసుకుని పరిగెడుతున్నాడో అని ఆలోచించలేదు. హెల్లో, ఎవరు మాట్లాడేది? మన స్కూల్లో ఫుడ్ పాయిజన్ అయింది సార్. ఏంటి మీరు చెప్పేది? నేను వెంటనే బయలుదేరతాను. ఏంటి సార్, ఫోన్లో మీరు చెప్పిందంతా నిజమేనా? అవును సార్, నిజమే. మన స్కూల్లో ఫుడ్ పాయిజన్ అవ్వడం వల్ల 25 మంది పిల్లలు చనిపోయారట. మిగిలిన పిల్లల పరిస్థితి కూడా చాలా సీరియస్ గా ఉందట. పద్దండి, ఒక్కసారి హాస్పిటల్కి వెళ్లి అక్కడ పిల్లల పరిస్థితి ఎలా ఉందో చూసి వద్దాం. సరే సార్, వెళ్దాం రండి. హాల్లో, ఎవరు మాట్లాడేది? ఇంకో గంటలో మీరు చెప్పిన ప్లేస్లో ఉంటాను. శర్మగారు, మీరు హాస్పిటల్కి వెళ్లి అక్కడ పిల్లల పరిస్థితి ఎలా ఉందో తెలుసుకుని నాకు చెప్పండి. ఓకే సార్. శ్యామ్ గారు, మీరు నాతో పాటు రండి. మనం వెంటనే ఒక చోటికి వెళ్ళాలి. నాతో రండి ప్లీజ్. ఇప్పుడే అందిన బ్రేకింగ్ న్యూస్. మాచర్ల జెడ్పీ హై స్కూల్ ఫుడ్ పాయిజన్ కేసుకి సంబంధించిన కీలక సూత్రధారిని పోలీసులు గుర్తించినట్లు తెలుస్తుంది. ఇంకా సేపట్లో ఆ నిందితుడి పూర్తి వివరాలు మనకి తెలియబోతున్నాయి. ఇంత దారుణం చేసింది ఎవరు? అన్యాయంగా 25 మంది పిల్లల ప్రాణాలు తీసిన ఆ క్రిమినల్ మరెవరో కాదు, ఆ స్కూల్ ప్రిన్సిపాల్ దశరథ రామయ్య. ఇదంతా పచ్చి అబద్ధం. ఆయన అలా ఏం చేసి ఉండడు. స్కూల్ని పరిశీలించిన పోలీసులకు ప్రిన్సిపాల్ గదిలో అక్రమంగా దాచి ఉంచిన సొమ్మును గుర్తించడం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం మధ్యాహ్న భోజన పథకం క్రింద సరుకులు కొనడానికి ఇచ్చిన సొమ్ముతో నాణ్యత లేని సరుకులన్నీ తక్కువ ధరకి కొని మిగతా డబ్బుని తన ఆఫీస్ రూమ్ లో దాచడం జరిగింది అని పోలీసుల విచారణలో తెలిసింది. దాంతో పోలీసులు దశరథ రామయ్యను అరెస్టు చేయడానికి తన ఇంటికి చేరుకున్నారట. దశరథ రామయ్య మర్యాదగా నువ్వు చేసిన తప్పుని ఒప్పుకొని
సరెండర్ అయిపోతే మంచిది, లేకపోతే నిన్ను మేము బలవంతంగా అరెస్టు చేయవలసి ఉంటుంది. మాకు సహకరిస్తే నీకే మంచిది. అస్సలు ఇక్కడ ఏం జరుగుతుందండి? పోలీసులు ఎందుకు మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చారు? మాకు సహకరిస్తే నీకే మంచిది. తప్పు చేశాను మీనా, చాలా పెద్ద తప్పు చేశాను. నేను చేసిన ఒక తప్పు వల్ల అంతమంది పిల్లలు చనిపోతారని ఊహించలేదు. సర్ వాడు బయటికి వచ్చేలా లేడు. ఇప్పుడు ఏం చేద్దాం? బ్రేక్ ద డోర్.